ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవం 2026 సందర్భంగా నేను నా జీవితంలో ఎప్పటికీ ధూమపానం చేయను మరియు ఎలాంటి పొగాకు ఉత్పత్తులను వినియోగించను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులు మరియు పరిచయస్తులను కూడా ధూమపానం పొగాకు ఉత్పత్తుల వినియోగం చేయకుండా ప్రోత్సహిస్తాను. ఇదే విషయాన్ని నా సహచరులకు కూడా ప్రేరేపిస్తాను. పొగాకు మానండి, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు నిర్మించండి. ఈ పొగాకు వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్స్ వస్తున్నాయి. పొగాకు అంటే ఒక సిగరెట్ తాగడం ఒక్కటే కాదు, తంబాకు ఇంకా గుట్కాలు అవి ఇవి అని చెప్పి వీటి వల్ల క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి. లంగ్ క్యాన్సర్ రావడం వల్ల దానికి క్యూర్ లేదు, చచ్చిపోవటమే. దానివల్ల కొన్ని కోట్ల మంది చచ్చిపోతుంది, అయినా కూడా వాళ్ళకి అవగాహన లేదు. అందుగురించి ఒక రోజు మనకి అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం అని చెప్పి పెట్టారు. మనం దీన్ని అవగాహన కల్పిస్తున్నాం. ఈ పొగాకు వల్ల వాడటం వల్ల ఒకటే కదండి, బోన్స్ ఇరిగిపోయినా కూడా బోన్లు అతుకో, అదొకటి జ్ఞాపకం పెట్టుకో. డిస్క్ సమస్యలు కూడా బాగా వస్తున్నాయి తాగే వాళ్ళకి. అందు గురించి మనం ఒక ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి దీనికి తాగను అని ప్రమాణం చేయాలని. ఏమనుకోదు మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజు మన గ్రౌండ్ లో పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం, ప్రతి సంవత్సరం లాగానే. అయితే ఈ జనరేషన్ లో కొంచెం తగ్గింది, కానీ ఈ జనరేషన్ లో ఎక్కువగా పొగాకు కంటే ఎక్కువగా ఈ గంజాయి అనేది ఎక్కువ అవుతుంది. దాన్ని కూడా మాన్పించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ యూత్ లో ఈ పొగాకు, గంజాయి వాటి వల్ల అనేక రుగ్మతలు వస్తున్నాయి. వాటన్నిటిని నివారించడానికి మనం ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమం తీసుకున్నాం. దీంట్లో అందరూ పాల్గొని దీన్ని నివారించడానికి కృషి చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాకం శ్యాంబాబు. నేను పేలో గ్రౌండ్ లో వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీగా చేస్తున్నాను. మరి ఈ రోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. సో మన గ్రౌండ్ అంటూ మనం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి 1987 సంవత్సరంలో మరి ఇది అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సిగరెట్ తాగడం పైన దానివల్ల జరిగేటువంటి దుష్ఫలితాల వల్ల మరి జరిగేటువంటి అనర్థాల పైన అవగాహన కోసం అని చెప్పేసి ఈ రోజు మా గ్రౌండ్ నందు మరి ఒక బాహుబలి సిగరెట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా సిగరెట్ వల్ల తాగే వాళ్ళగా కాకుండా సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అనేక రకాలటువంటి మంది కూడా అమాయక ప్రజలు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా కూడా దీనివల్ల నష్టం మాత్రం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కుటుంబాలు మరి రోడ్డు వీధిలో పడతాయంటే దాదాపుగా సిగరెట్ లో 700 రకాల కెమికల్స్ ఉంటాయని చెప్పి మన సైంటిస్టులు చెప్పారు. మనం వాడేటువంటి అనేక రకాల పురుగుల మందుల అవశేషాలు కూడా మన కేవలం పురుగు మందులు కూడా నికోటినటువంటి పదార్థం ఉండడం వల్ల అనేక రకాల మరి అనర్థాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సిగరెట్ లో ఉండడం వల్ల, దాన్ని పీల్చడం వల్ల మనందరూ కూడా చాలా సమస్యలు జరుగుతున్నాయి. దయచేసి మరి ఈ రోజు నుంచైనా మనం కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మనకు తెలిసిన స్నేహితులు, సన్నిహితులు ప్రతి ఒక్కరు కూడా సిగరెట్ మానేసే విధంగా మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ మరి కాసేపట్లో మనం ప్రతిజ్ఞ కూడా నిర్వహించుకోబోతున్నాం. ఈరోజు అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో పెవిలియన్ వాకర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేశం, రాష్ట్రం అంతా కూడా మొత్తం అమ్మంది ప్రభుత్వాలు నడిచేటువంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వాలు మొత్తం మీదనే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆధారపడి ఉండటం వలన ఇవాళ ఒక సిగరెటే కాదు, అనేక రకాల ముఖ్యంగా గంజాయి కానీ, అదే రకంగా ఆల్కహాలిక్ కానీ, ఇవన్నీ కూడా విచ్చలవిడిగా ఇవాళ మార్కెట్లోకి వచ్చేసి యువతని ఇవాళ పెడదారిని పట్టించే పరిస్థితికి వస్తూ ఉంది. ముఖ్యంగా ఇటీవల నేను మా పాఠశాల సమీపంలో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాను. ఏమిటంటే అది గతంలో మనము సైకిల్ షాపులకి ఈ సైకిల్ పంక్చర్ అయితే వేసుకునే సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ ద్వారా పిల్లలు ఇవాళ మత్తుకి బానిస అవుతూ ఉన్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు అది ఆ ట్యూబ్ కొనుక్కోవటము, ఆ షాపులో కర్చీఫ్కి ఆ ట్యూబ్లో ఉన్నటువంటి దాన్ని అంటించుకోవటము, ముక్కు దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి మత్తు వచ్చేస్తూ ఉంది. ఇది చాలా పెద్ద ఎత్తున అన్ని హై స్కూల్స్లో కూడా ఇది కనపడతాం. ఈ విషయాన్ని మనం పోలీస్ కమిషనర్ గారి దృష్టికి కూడా పాఠశాల తరఫున గతంలో తీసుకెళ్ళాం, అయినా అది ఆగలేదు. అలాగే గంజాయి ఇయ్యాల చూస్తే మీరు ఏ బజార్లో రాత్రి 11 గంటల తర్వాత మీరు బజార్లో మీద చూడండి, ఒక్కసారి యువత గంజాయి వైపు ఎట్లా పోతా ఉందో చూడండి.
దీనికి ఎవరు అంటే ప్రభుత్వాలు ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే చూస్తూ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్లో ఇస్తూ ఉన్నారు, ఈ కార్యక్రమం నడుపుతూ ఉన్నారు. కానీ వాస్తవికంగా ఆచరణ రూపంలో మాత్రం ప్రభుత్వాలు చేయకపోవటం వల్ల, ఎందుకంటే ప్రభుత్వం నడవడి వీటి మీద ఆధారపడి ఉంది, దానివల్ల ఇవాళ దాన్ని పూర్తిగా నిరోధించగలిగిపోతా ఉన్నారు. దీన్ని నిరోధించవలసింది ఎవరు అంటే మనం సమాజంలో ఉన్నటువంటి మనం ఎవరైతే ఇవాళ సమాజ ప్రేమికులుగా ఈ సమాజాన్ని రక్షించాలని మనం ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళం మనం ఇవాళ క్రియాశీలకంగా పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మనం అందరం కూడా నిలబడితే దీనికి వ్యతిరేకంగా కొంతవరకైనా ప్రభుత్వాల్లో మార్పు వస్తుంది, దాని అమ్మకాలను నిషేధించడం జరుగుతుంది, ఆ రకంగా దాన్ని నిరోధించడానికి అవకాశం ఉంది. అందుకనే ఎవరు కూడా ఈ క్యాన్సర్ బాధిన పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మన పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ప్రభుత్వం కూడా నిషేధించాలి. మనం కూడా మన కంట్రోల్లో ఉంచుకొని తప్పకుండా దాన్ని వాడకుండా మన పిల్లలు కానివచ్చు, మనం చూసినటువంటి వాళ్ళు కూడా ఇంతమంది మన రామనాథం గారు చెప్పారు, నిజంగా పొగాకు వల్ల తాగిన ఒక్కతనే హాని జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ దాన్ని వాసన పీల్చినటువంటి ఇంట్లో ఉండే మహిళలు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా దాన్ని పీల్చారంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ పడతా ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా మంది ఈ బారిన పడతా ఉన్నారు. ముఖ్యంగా నేను 2020 తర్వాత ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ప్రతిరోజు 3 శవాల దగ్గరికి వెళ్తున్నాను. నేను ఈ 3 శవాల దగ్గర వెళ్ళినప్పుడు మాకు వచ్చేది ఏంటంటే, అయ్యా ఈయన మందు బాగా తాగేవాడు, అయ్యా ఈయన సిగరెట్ తాగేవాడు, అయ్యా ఈయన లివరు ఖరాబ్ అయిందని చెప్పినా కూడా మందు ఆపలేదు. ఈ చెప్పేటంటి వాళ్ళే ఎక్కువ అవుతా ఉన్నారు. ముఖ్యంగా 75-80 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ లంగ్ ఇంపాక్ట్ పడతా ఉంది, లంగ్ పవర్ తగ్గిపోయి ఈ స్మోకింగ్ వల్ల అక్కడ దెబ్బ కొడతా ఉంది. ముందే ఇప్పుడు ఏం కావట్లేదు, 40 సంవత్సరాల వయసులో ఏం కావట్లేదు. కానీ ఇప్పుడు ఇటీవల వచ్చినటువంటి గుట్కాలు జర్దాల వల్ల నోటి క్యాన్సర్లు వస్తున్నాయి. కావాలా ఇమీడియట్ గా వాళ్ళని రిమూవల్ కోసం పోతా ఉన్నారు, ఖర్చు పెడతా ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మనం సమాజంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి మనం దీని మీద ఖచ్చితంగా అవేర్నెస్ అయితే పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇది ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టి మేము పొగాకులు నిషేధిస్తాం, ఆల్కహాల్ నిషేధిస్తామని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని సమాజం ఎప్పుడైతే ఆదరిస్తుందో అప్పుడు మాత్రమే ఈ నిరోధానికి కొంత అడ్డుపడుతుందని చెప్పేసి నమ్ముతా ఉన్నాను. ఇది కాకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నా లేదా కేసులు పెట్టినా వాళ్ళు ఏమి చేయకుండా వాళ్ళ వెంటనే వీళ్ళే ఫైర్ వేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కనుక ఉంటే ఖచ్చితంగా మరింత నష్టం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనం దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కనీసం ఈ రోజు నుంచైనా టొబాకో యాంటీ టొబాకో డే నుంచైనా దీని నిరోధానికి మనం విస్తృతంగా ప్రచారం చేసి మరి ఈ కార్యక్రమంలో మనం కూడా మరి భాగస్వామ్యం కావాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పేలెన్ గైడ్ వాకర్స్ అసోసియేషన్ వారికి అభినందనలు కృతజ్ఞతలు చేస్తాను.